హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ వీడియో ఏంటంటే, అక్క మాకు కొన్ని డౌట్లు ఉన్నాయి అని మా చెల్లెళ్ళు అయితే చాలామంది అడిగారండి. అలానే కూతుర్లు కూడా చాలామంది అడిగారు. మా బుజ్జి తోట ఛానల్లో వీడియో నేను కంద గురించి చెప్పాను కదండి. వాటికి సంబంధించిన ఇవన్నీ కూడానండి వీడియో అయిపోయాక నాకు ఇంత పని ఉంటుంది. అలానే మన స్టోర్లో ఉన్న కవర్ల గురించి కూడా వివరించాను కదండి. అవి తెచ్చాను. ఇవి కూడా మన స్టోర్లోకి పట్టుకెళ్ళి పెట్టాలి. అలా ఇవేమోనండి లోపల మూలకంటూ ఉన్నాయి. అక్కడ నాకు కెమెరా కుదరదు, తర్వాత వీడియో తీయటానికి కుదరదు. అందుకే ఇక్కడ తెచ్చి పెట్టి వీడియో తీశానండి. ఇప్పుడు అయిపోయాక వాటి చోట్లోకి వాటికి పట్టుకెళ్ళి అక్కడ అమర్చుకుంటానండి. అలానే ఈ కవర్ని లాగి పట్టుకెళ్తున్నాను కదా, ఈ కింద ఒక సంచి వేసుకుని పట్టుకెళ్తే కూడా చాలా సులువుగా వెళ్తుందండి. నేను ఇదివరకు కూడా ఒక వీడియోలో కూడా చెప్పడం జరిగింది, కుండీని లాక్కుని వెళ్ళటం. ఇప్పుడైతే ఇలా లాగేస్తున్నానండి. ఒక్కొక్క కంద చెట్టు ఎంత పెద్దదైందో కదండి. ఇవి కూరకి చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అలానే ఒక చెల్లి, అక్క నువ్వు ఎప్పటికప్పుడు ఇన్ని పనులు ఎలా చేస్తున్నావు? అసలు నీకు ఎక్కడ టైం ఉంటుంది? వీడియోలు చేయటానికి ఎక్కడ టైం వస్తుంది అని అడిగిందండి. నేనైతేనండి సీరియల్ చూడను, సినిమా చూడను, తర్వాత పక్కింటోళ్ళతో ఎదురింటోళ్ళతో ఊసిపోని కబుర్లు అయితే పెట్టుకోను. ఇలా ఈ 3 పనులు మానేస్తేనండి మనకే చాలా పనులు అయితే అవుతాయండి. వాళ్ళు చెప్పే వంటకాలు, వాళ్ళ వండే వంటలు మనం ఆశగా చూసుకునే కంటే మనమే చక్కటి పంట పండించుకుంటే చక్కగా మనం ఇక్కడ రుచికరంగా తినొచ్చు కదండి. అదండి నా ఆలోచన. ఇదిగో చూసారా, ఈ వీడియో చేసేటప్పుడు ఎరువులు వేశాను కదండి. ఆ వీడియో వరకు వేశానండి, కతిమది పక్కన పెట్టా. ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం కొంచెం వడ్డించేసుకుంటే మనం ఏ మొక్కకి వెయ్యాలో ఏంటన్నది చూసి అన్నిటికీ వేసేసుకుని పక్కనైతే పెట్టేస్తానండి. వర్షం వచ్చేటట్టుంది, మన తోటంతా కూడా శుభ్రమైతే చేసుకోవాలి. ఇలా చేసుకోబట్టే మనకే మంచిగా మన టెర్రస్ అంతా కూడా నీట్గా ఉంటుంది. మొక్క చూసారా, ఒక ఫ్రెండ్ అయితే పంపించారు, సూపర్గా ఉంది కదా ఈ మొక్క. అలా వీటికి కూడా కొంచెం కొంచెం వడ్డిద్దాం. అలానే అక్క నువ్వు పెద్దగా చదువుకోలేదు కదా, ఇవన్నీ మీకు ఎలా వచ్చాయి అని అడిగారండి. అయితే నేను చేసే పద్ధతి ఏంటంటే, నేను వీడియో చేస్తూ ఇప్పుడు నేను మొక్క గురించి నుంచుని చెప్తానండి. ఇది చెప్తే మీకు ఏం అర్థమవుతుంది? అర్థం కాదు కదా. అయితే అర్థం అయ్యే వాళ్ళకి అవుతుంది, అర్థం కాని వాళ్ళకి కాదు. అలా కాకుండా ఆ మొక్క గురించి ఆ మొక్కను చూపించి ఆ వివరాలు చెప్పామనుకోండి, మీకు కొంచెం అర్థమవుతుంది. అలానే నాకు వీడియో చేస్తూ మనకే చూపిస్తూ ఉంటారండి. ఆ వీడియోలో తర్వాత నేను కంప్యూటర్లో చేసే పద్ధతి నేను చూడనండి, ఫోన్లో చేసేదే చూస్తాను. ఎందుకంటే మనకు ఉన్నది ఫోనే కాబట్టి మనం అదే చూడాలి. అది చూస్తూ మనం నేర్చుకుంటే సులువుగా వచ్చేస్తుంది. అలా నేను చాలా వీడియోలు అయితే చూశానండి. వీడియోలు అప్లోడ్ పెట్టడం ఏంటి, తర్వాత కామెంట్లకి రిప్లై ఇవ్వటం ఏంటి, ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క వీడియో 2-3 సార్లు చూస్తేనే కానీ నాకు ఇవి చేయటం రాలేదండి. నేనేమి ఎవరి దగ్గర కూడా నేర్చుకోలేదండి. ఫస్ట్ మా అమ్మాయి 2-3 వీడియోలు పెట్టింది. నా వీడియోల కంటే దారుణంగా ఉన్నాయండి. అవి డిలీట్ కూడా చేసేసాను. నేను తర్వాత నేర్చుకున్నాక నేను పెట్టిన వీడియోలే చాలా బాగున్నాయి. అందుకు మా అమ్మాయి పెట్టిన వీడియోలు అయితే నేను 1 కానీ 2 కానీ ఉంచానండి, అంతే. అందులో వాయిస్ కానీ ఏమీ బాగోదు, సౌండ్ లేదు, చాలా ఇబ్బందిగా ఉంది. ఇది చూస్తే బాధపడతారన్న ఉద్దేశంతో తీసేశాను. నేను ఒక తీయటి జ్ఞాపకంగా 2 వీడియోలు అయితే భద్రపరిచాను. ఆ వీడియోలు ఏంటంటే మా బుజ్జి తోట ఛానల్లో తేగల గురించి ఒకటి, తర్వాత మా బుజ్జి తోట గురించి పువ్వుల మొక్కల గురించి ఒకటి, ఈ 2 నేను వీడియోనైతే ఉంచానండి. దాన్ని కూడా కుదిరితే వాయిస్ ఇచ్చుకోగలిగితే, మరి నాకు తెలియట్లేదండి అది ఎలా మార్చుకోవాలో. నేను ఎప్పటికైనా మారుస్తాను, వాయిస్ ఇస్తాను. నాకు ఎంతో ఇష్టంగా నేను ఆ మొక్కల్ని 10 మందికి చూపించాలన్న ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్టాను. నేను కూడా చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. అలా స్టార్ట్ చేసిన ఈ ఛానల్ మా బుజ్జి తోట ఛానల్
హ్యాపీగా ఎంతమందికి చేరువైంది. అలానే మాధవి ఐడియాస్ కూడా నేను వీడియోలు పెడుతున్నాను. కానీ మీకు ఎలాంటి వీడియోలు కావాలి అన్నది మాత్రం నాకు తెలియజేయండి. నాకు కూడా ఈ వీడియోలు ఏం పెట్టాలి అన్నదే ఆలోచిస్తూ ఉన్నాను. పలానా వీడియో పెట్టక్క అని చెప్తే ఆ వీడియో చేయటానికి నేను ప్రయత్నిస్తాను. అలా చాలామంది ఏమంటున్నారట అండి, డాబా అంతా కూడా మొక్కలు పెట్టేసింది మాధవమ్మ, ఎందుకన్నా పనికొస్తుందా అని అడుగుతున్నారండి. నేను ఇదే డాబా మా ఇంటి చుట్టుపక్కల డాబాలను చూశానండి. మా డాబాయే చాలా శుభ్రంగా ఉంది. ఆ డాబాల మీద నాసు పట్టి చాలా దారుణంగా ఉన్నాయండి. వాళ్ళందరికంటే మా అయ్యే చాలా బాగుంది. కానీ ఇలా అన్నవారు ఎవరో కూడా ఇక్కడికి వచ్చి చూసిన వాళ్ళైతే కాదండి, చూడని వాళ్ళు మాత్రమే అంటూ ఉన్నారు. నేను డాబా అంతా కూడా మట్టేసేసి మొక్కలు పెట్టేశానట. ఎవరైనా అలా చేస్తారో చెప్పండి. నా ఇల్లు నాకు ఇష్టం కాదండి, నేను చూసుకోనా? వీటిని ఎంతో ఒక మధ్యతరగతి ఇల్లాలిగా ఎంతో కష్టపడి ఇల్లులు అయితే కట్టుకుంటామండి. అలాంటిది ఈ ఇంటికి ఏదన్నా చిన్న అపాయం ఉందంటే ఊరుకుంటామా చెప్పండి? ఇలా నేను మా ఇంటికంటే ముందు శుభ్రంగా చేసుకుంటానండి మా టెర్రస్ని. ఇదివరక సీరియల్ చూసేవాళ్ళమండి. సీరియల్ చూశాక ఆ సీరియల్లో మనం నేర్చుకున్నది ఏముంది చెప్పండి కదా? సీరియల్ చూసి 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చూశాక అందులో హీరోయిన్ చనిపోవటం, అలా ఎన్నో కష్టాలు పడి ఇంకో సంవత్సరానికన్నా ఇంకొక 6 నెలలకన్నా వీళ్ళ సుఖపడతారు, వీళ్ళు సంతోషిస్తారు అనుకుని ఎదురు చూశాక అందులో హీరోని చచ్చిపోవటం. ఎందుకండి మనం అన్ని సంవత్సరాలు కష్టపడి చూసి మనకి ఉపయోగం ఏముంది? అదే టెర్రస్ మీద చక్కగా కొన్ని మొక్కలు మొదలు పెడితే కొన్నాళ్ళకే మంచిగా మనకే కాయలు పువ్వులు వస్తున్నాయి, మనం హ్యాపీగా తింటున్నాం. దీనివల్ల ఉపయోగం మనకి ఆరోగ్యం ఉంది కదండి. అలా నేను నేర్చుకున్నది అదండి. సీరియల్ విషయంలోనైతే చాలా సఫర్ అవుతున్నారు చాలామంది. దానికి టైం కేటాయించకండి. మీకు ఎప్పుడైనా ఏదో అలసటగా ఉన్నప్పుడు కొంచెం వాల్చుకున్నప్పుడు చూడాలనుకోండి తప్ప డైలీ సీరియల్కి దగ్గరైతే అవ్వటం వలన మనకు ఉపయోగం అయితే లేదు. నేనైతే ఇలా తుడిసిన దాన్ని డ్రమ్లోకి వేసి కంపోస్ట్ అయితే చేసేసుకుంటానండి. దేన్ని కూడా పారేసే పని లేదు. అలానే చాలామంది చెప్పేది, అక్క మేము ఎలాంటి వీడియో చేస్తే బాగుంటుంది, మా ఛానల్ ఎవరు చూడట్లేదు అని ఒక చెల్లి అడిగిందండి. నిజానికి ఎవరికైనా ఉపయోగపడే వీడియో చేస్తే అండి అది నలుగురు చూస్తారు. అంతేకాని ఏదో మనకి ఇది చేశాం కదా నాకు చాలా బాగుంది అనుకుంటే కాదండి. నలుగురికి ఉపయోగపడేలాగా ఒక వీడియో చేయండి. అప్పుడు మనం వద్దన్న ఆ వీడియోని చూస్తారు. చాలామందికి చూస్తే ఉపయోగపడాలి, లేదంటే కాసేపు ప్రశాంతంగా నవ్వుకోవాలి. అలా ఉండాలి తప్ప ఏదో మనకు వచ్చింది చేసేసామంటే కాదండి. అలానే మన టాలెంట్ ఏముంది, ఏంటి, దాని పొజిషన్ ఏంటి అని మీరు ఎప్పుడు కూడా చక్కగా వెతుక్కోండి. మీ దగ్గర చాలా సులువైన పని, మీకు సులువుగా చేసుకునే పని, అది నలుగురికి ఉపయోగ పని, అలాంటిది చూసి చేస్తే మంచిది. ఇలా చేయటం వలన వారికి ఉపయోగపడుతుంది, ఈ ఛానల్ చూడటం వల్ల మనకి ఉపయోగపడుతుంది. నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ఎప్పుడు డాబా పైకి వస్తానా, మొక్కలు చూస్తానా అంటే ఎదురు చూస్తూ ఉంటానండి. అంతేకాని టీవీలో మాత్రం సీరియల్ కానీ సినిమాలు కానీ చూడనండి. డ్రాగన్ ఫ్రూట్ చూసారా, ఎంతో కష్టపడి పెంచుకున్నానండి నేను. ఇవాళ ప్రతిఫలం ఇంత బాగా వచ్చింది. నిజానికి దీనికి ఎంతో ఖర్చు కూడా మనకి ఏమి అయిపోదండి. కానీ దీని ఫలం రేటు చూసుకుంటే ఇవాళ 60 నుంచి 100 వరకు కాయలు అయితే అమ్ముతున్నారండి. మనకిప్పుడు ఒక 10 కాయలు కాసింది అనుకుందామండి, 1000 రూపాయలు మనం ఆదా అయినట్టే కదండి. అలా మనం ఆలోచించుకోవాలి. ప్రతిదీ కూడా ఏదైనా సరేనండి సాధించలేం అంటూ ఉంటారు. కానీ మేము చూడండి 40 సంవత్సరాలు దాటాక టెర్రస్ గార్డెన్లోకి వచ్చాం. చక్కగా ఇవాళ అంచెలంచెలుగా ఇంత పెద్ద సైజు పువ్వులు, కాయలు, పళ్ళు పండించుకునేటట్టు వచ్చాం. మా పందిరైతే ఇలా ఉందండి, బీరకాయలు అయితే ఇలా ఉన్నాయి. ఈరోజు ఎంతమంది జనం అందరూ ఆదరిస్తున్నారు. ఇది అయిపోయింది అని మూల కూర్చుండి టైమా కాదు కదా. అలానే ప్రతి ఒక్కరూ కూడా మేమేంటి 60 వచ్చేసింది మాకు అంటున్నారు. కానీ ఆ సమయంలోనే మనకి రెస్ట్ కావాలండి.
ఈ పనులన్నీ కూడా కొంచెం కొంచెం ఎంత మనకి ఎంత చేయగలిగితే అంతే చేసుకుందాం. చక్కగా చేసుకుని మన పిల్లలకే ఫుడ్ అయితే మంచి ఫుడ్ తినగలుగుతాం. చూశారు కదా, మీతో మాట్లాడుతూనే నా తోటలో పనులన్నీ అయిపోయినాయండి. అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ ఏంటో అన్నది వెతకండి. అలానే మన ఇంట్లో పిల్లలని కూడా ఆ టాలెంట్ గుర్తించండి. వారు టాలెంట్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. అలానే మనం సాధించలేం అని కుంగిపోయే కంటే ఏదో ఒక చిన్న పని చేసుకుంటాం వలన మంచి ఆలోచనతో ముందుకైతే వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. నేనైతేనండి చాలా హ్యాపీ అనిపించింది. మీ అందరి ఆదరాభిమానం నాకు చాలా బూస్ట్ అయితే అవుతుంది. మంచి మంచి కామెంట్లు చేస్తూ నాకు మంచి బూస్ట్ అయితే ఇస్తున్నారు. అలానే మీరు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మన ఛానల్ ఇవాళ ఎంత ముందుకి తీసుకెళ్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. అలానే మా కృష్ణయ్య వర్షానికి తడిసిపోతూ ఉన్నారు. నేను పెయింటింగ్లు తెచ్చాను కానీ వెయ్యలేదండి. కృష్ణయ్యకి అయితే ఇలా ముసుగైతే వేసేస్తున్నాను కవర్తో. వీడియో సమయంలో తీసుకుంటూ ఉంటా. వర్షం వచ్చే సమయంలో ఇలా ముసుగేస్తున్నానండి. ఆ పక్కన ఉన్న గోపికకు కూడా ఒక కవర్ అయితే వేద్దాము. మూడిట్లకి సరిపడగా కవర్ అయితే ఉండేది. నేను ఇలా వాటర్ తెచ్చి పక్కన పెట్టుకుంటూ ఉంటానండి. ఒక బాటిల్ ఈ పని చేసుకుంటూ వాటర్ తాగుతూ ఉంటాను. వాటర్ తాగటం చాలా మంచిది. ప్రతి ఒక్కరూ కూడా ఎక్కువ వాటర్ తాగండి. అన్ని రకాలుగా కూడా మనకి ఆరోగ్యమైనది ఈ వాటరేనండి. మనకి ఆడవారికి మంచినీళ్ళు తాగే సమయం కూడా ఉండదండి. నాకైతే తెలుసది. అన్ని పనులు అయ్యేసరికి వర్షం కూడా వచ్చేస్తుందండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని ఫాలో